గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. నేను వర్మ. గుండె మీద స్టెథోస్కోప్ పెట్టినప్పుడు, ఆపరేషన్ బల్ల మీద మరేం పర్వాలేదు అన్నప్పుడు, డిశ్చార్జ్ అవుతుండగా జాగ్రత్తగా ఉండు అని హితవు చెప్పినప్పుడు పెద్దలు వైద్యో నారాయణో హరి అని ఎందుకన్నారో అర్థమవుతుంది. దేవుడు కరుణ మాత్రమే చూపుతాడు, వైద్యం మాత్రం డాక్టర్లే చేసి ప్రాణం పోయాలి. ఇవాళ మనందరం తిరుగుతున్నామన్నా, ప్రాణాలతో ఉన్నామన్నా, ఈ క్షణాన మన పని మనం చేసుకుంటున్నామన్నా మనకు ఎవరో ఒక డాక్టర్ జన్మించడానికి సహాయం చేయడం వల్లే. బాల్యంలో ఎదిగే వయసులో జ్వరాలు వచ్చినా, ఆడుకుంటూ కింద పడ్డా, బండి మీద నుండి పడి కాలు విరగ్గొట్టుకున్నా, ఆఖరికి ఒంటి మీద ఏదో మచ్చ వచ్చినా డాక్టర్లే మనకు ముందుగా గుర్తొచ్చేది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన కోసం, మన వారి కోసం ఓ పక్క పోరాడి ప్రాణం పోస్తూ, మరో పక్క ప్రాణాలు అర్పిస్తున్న డాక్టర్లను తలుచుకుంటూ కృతజ్ఞతలు చెబుతూ ఇవాల్టి వాయిస్ ఆఫ్ పీపుల్ డాక్టర్స్ డే సందర్భంగా కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ యశోద గారు, సీనియర్ వైద్యురాలు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో మరికొంతమంది డాక్టర్ నారీమన్లు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా యశోద గారి వెర్షన్ తీసుకుందాం. నమస్తే యశోద గారు. నమస్తే అండి. హ్యాపీ డాక్టర్స్ డే మేడం. థ్యాంక్ యూ సో మచ్. వైద్యో నారాయణ రైట్, వైద్యో నారాయణ హరి అన్నదానికి అక్షర సత్యాలు వైద్యులు. సో అలాంటి వైద్య వృత్తిలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మీరు ఈ వృత్తిని కొనసాగిస్తుంటారు. అంటే ప్రాణం కాపాడినప్పుడు ఒకలాగా ఉంటుంది, ప్రాణం పోయినప్పుడు ఒకలాగా ఉంటారు. ఎన్నో విమర్శలు వస్తుంటాయి, ఎన్నో అపవాదులు మీ మీద వస్తుంటాయి. అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో మేము సైతం అంటూ ప్రాణాలు పోసే ప్రాణదాతలు డాక్టర్లు. సో అందులో ఎటువంటి డౌటు లేదు. డాక్టర్స్ డే సందర్భంగా మేడం మీ అనుభవాలు ఏవైనా మీ వృత్తిలో మీకు వచ్చిన ఒడిదుడుకులు అవనియండి, లేకపోతే మీరు చేసిన మంచి అచీవ్మెంట్స్ అవనియండి, ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మా ప్రేక్షకుల కోసం ప్లీజ్. నమస్తే అండి, థ్యాంక్ యూ. మమ్మల్ని డాక్టర్స్ డే సందర్భంగా మా గురించి 4 మంచి మాటలు చెప్పేదానికి మీరు డిసైడ్ అయినందుకు. ఈ కోవిడ్ సందర్భంగానే మనం చాలా చూస్తున్నాం. కోవిడ్ టైం అప్పుడు డాక్టర్స్ రోల్ ఎంత ఉందని. సో చాలామంది సోషల్ మీడియాలో డాక్టర్స్ అడ్మిట్ చేసుకుంటే వాళ్ళు వచ్చి చూడట్లేదు, స్టాఫ్ ఎవరు ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, ఎన్నెన్నో రకాల విమర్శలు నేను చూశాను. అంటే అఫ్కోర్స్ నాది కోవిడ్ హాస్పిటల్ కాదు. సో అని చాలా విమర్శలు చూస్తుంటే నేను ఫస్ట్ కోవిడ్ వేవ్ అప్పుడు సో నేను సింపుల్గా వాళ్ళకి పెట్టాను అనమాట. అంటే ఆ టైం అప్పుడు నేను అప్పుడున్న కలెక్టర్ తోటి కోఆర్డినేట్ చేసి, సో మా డాక్టర్స్ అందరినీ కూడా వాళ్ళు అంటే కంపల్షన్ డ్యూటీ మీద విసుక్కుంటా చేయకోకుండా సో చేసేదానికి వాళ్ళు డాక్టర్స్ని మోటివేట్ చేయడం, ఎవరు ఫ్రీగా ఉన్నారు, ఎవరు ఏ సర్వీసెస్ ఇవ్వగలరు, అవన్నీ నేను కోఆర్డినేట్ చేస్తున్నాను లాస్ట్ టైం కోవిడ్ అప్పుడు. సో ఆ టైం అప్పుడు డాక్టర్లు తెగ తిడతా, గవర్నమెంట్ హాస్పిటల్ అసలు పట్టించుకునే వాళ్ళు లేరు, తెగ తిడతా సోషల్ మీడియాలో ఉంటే, సో నేను ఒక క్యాండిడేట్కి నేను పెట్టాను అనమాట మెసేజ్. ఎక్కడి నుంచి దేని మీద మాట్లాడుతున్నా అంటే కోవిడ్ టైం అప్పుడు కోవిడ్ని పేషెంట్స్ చూడట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో అని, సో వాళ్ళు తెగదిడతా పెడుతున్నారు అనమాట. కోవిడ్ టైం అప్పుడు డాక్టర్లు ఎందుకు డాక్టర్లు చేసినట్టు డబ్బులు దండుకోవడానికే చేస్తారు, వీళ్ళు జీతాలు తీసుకొనే చేస్తారని తిడతా పెట్టారు. సరే, దట్స్ ఫైన్, మానవత్వం లేదని తిట్టారు. సో నేను వాళ్ళకి వెంటనే నేను పెట్టింది, ఆ డాక్టర్లు ఎవరో నేను కూడా కనుక్కొని నేను వాళ్ళతో మాట్లాడేదానికి ప్రయత్నిస్తాను. సో మీ వంతుగా మీరు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద సో మీరు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు వర్క్ చేయండి, డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు స్కేర్సిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కష్టం అవుతుంది అన్న. మళ్ళీ ఆ క్యాండిడేట్ ఇంకొకసారి తిట్టినట్టుగాని, బాబాయ్ తిడితే ఇవి నన్ను తీసుకెళ్ళి ఇంకిచ్చేట్టుంది, కోవిడ్ సర్వీసెస్ చేయించేట్టుంది అని భయానికి మళ్ళీ ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. సో ఈ మాట్లాడే వాళ్ళందరూ ఒకసారి కోవిడ్ వార్డులో వాలంటరీగా ఏముంది, మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మీరు వెళ్ళి, ఇప్పుడు ఎవరు కూడా మోర్ దెన్ 15 minutes కోవిడ్ పేషెంట్కి ఎక్స్పోజ్ అయితే యు ఆర్ ప్రోన్ టు గెట్. సో మేము డ్యూటీ గవర్నమెంట్ డాక్టర్స్ అయినా సరే డ్యూటీ ఒక 8 hours మినిమం చేయాలి. అంటే కంటిన్యూస్ కోవిడ్ పేషెంట్స్ ఎక్స్పోజ్ అయితే వాళ్ళ లైఫ్ డేంజర్లో పడుతుంది,
వాళ్ళు డెత్ అయ్యేదానికి, వాళ్ళకి ఏదైనా ఉంటే డెత్ అయ్యేదానికి అవకాశము ఉంటుంది. సో మా డ్యూటీ కాబట్టి తప్పదు, మేము కొంతవరకు చేస్తాము. నేను గవర్నమెంట్ డాక్టర్ని కాదు, నేను చేయాల్సిన అవసరం లేదు. అవును. బట్ స్టిల్ నేను గవర్నమెంట్ సర్వీస్ అప్పుడు ఏంటంటే మాది ఓన్లీ డెలివరీస్, డాక్టర్ గారు న్యూరో సర్జన్, ఆ సర్వీసెస్ తప్పిస్తే ఎమర్జెన్సీ మిగతావన్నీ స్టాప్ చేసేసాను. సో అందుకని ఐ వాజ్ రీజనబుల్ ఫ్రీ. అండ్ మోర్ ఓవర్ నేను నా హాస్పిటల్లో ఒక చాలా పెద్ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. సో నేను కలెక్టర్కి ఏం చెప్పానంటే, సో నేను ఒక సీనియర్ గైనకాలజిస్ట్గా, నేను ఒక సీనియర్ డాక్టర్గా నేను చెప్తే అందరూ వింటారు కాబట్టి, సో నేను ఒకసారి నైట్ డ్యూటీ చేస్తాను. మా గైనకాలజిస్ట్ వరకు నేను మోటివేట్ చేస్తానని నేను ఒక నైట్ డ్యూటీ చేశాను. సో నా వాట్సాప్ గ్రూప్లోను మా డాక్టర్స్ అందరి, గైనకాలజిస్టులు అందరికీ, సో ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్, గాడ్ హ్యాస్ గివెన్ ద ఆపర్చునిటీ ఫర్ అస్ టు సర్వ్ ద పీపుల్. సో హెల్త్ ఎమర్జెన్సీ లాగా వచ్చింది కాబట్టి మనం అందరం హెల్ప్ చేద్దాము అంటే చాలా మంది ముందుకు వచ్చారు. యూ జస్ట్ డోంట్ బిలీవ్, అంతమందికి నేను కాల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోని కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించగలగాలి మేడం, నో డౌట్. అది ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఫాలో అవుతారు. గైనకాలజిస్ట్ అయితే అందరూ ముందుకు వచ్చారు, చాలా మంది, 90% ఆఫ్ ది గైనకాలజిస్ట్. మనం ఎంతో కొంత టైం చేయాలి అని అంటే ముందుకు వచ్చారు. ఓకే. సో ఇలాంటివన్నీ మేము ఇట్లా మాటలు వినేటప్పుడు ఏంటంటే, చూసేటప్పుడు ఇట్ విల్ బి రియల్లీ అన్నాయింగ్, బాగుండదు. రైట్, ఓకే. ఇక మనతో పాటుగా శిల్పిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఈమె మరొక వైద్య నారీమణి. శిల్పిరెడ్డి గారు, హ్యాపీ డాక్టర్స్ డే. నమస్కారం వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒక వైద్య వృత్తిలో ఉండి ఈ వృత్తికి సంబంధించిన అంశాలే కాకుండా మీరు సామాజిక స్పృహ చాలా ఎక్కువ, చాలా విషయాల్లో స్పందిస్తుంటారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఏం జరిగినా అన్నది ఓకే, ఇది అన్నది ఈ లైఫ్ స్టైల్ వేరు, మీ వృత్తి ఇవన్నీ కూడా, హాస్పిటలైజేషన్ ఇవంతా కూడా, కానీ అందులో కూడా వేరే కోణం ఉన్నది. సో చాలాసార్లు ఈ విషయాలు కూడా మనం డిబేట్లో చర్చించుకున్నాం కూడా. శిల్పిరెడ్డి గారు, మీ అనుభవాలు డాక్టర్స్ డే సందర్భంగా మీరు మర్చిపోలేని అనుభవాలు ఈ వృత్తిలో. ఖచ్చితంగా అండి, ఇప్పుడున్న నేపథ్యంలో అందరూ కోవిడ్ గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను ఒక డాక్టర్గా బయటికి వచ్చినప్పుడు నా అనుభవాల గురించి నేను చెప్తాను. ఎందుకంటే నేను డాక్టర్గా బయటికి వచ్చినప్పుడు 2001 అప్పుడు చాలా కరువు, ఆ మధ్య వర్షాలు కూడా లేవు, అసలు కరువు ఉండింది తెలంగాణ మొత్తంలో. అప్పుడు సమైక్యాంధ్ర హలో వర్మ గారు, వినపడుతుందా? ప్లీజ్ ప్లీజ్. సో అప్పుడు మా నాన్నగారు, మా ఊరు ఒక చిన్న పల్లెటూరు, ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ వెంకట్రావుపేట అని. మా నాన్నగారు అడిగారు, అందరిలాగా నువ్వు కూడా, మా బ్యాచ్ లో 100 మంది స్టూడెంట్స్ అయితే 85 మందికి పైచిలుకు అందరూ యూకే ఎగ్జామ్స్, యుఎస్ ఎగ్జామ్స్ రాసి వివిధ దేశాలకు తరలి వెళ్ళిపోయారు. ఒక 10-15 మట్టుకే మన దేశంలో ఉండిపోయారు. అయితే మా నాన్నగారు అడిగారు, మరి నీ హౌస్ సర్జన్సీ అయిపోతుంది, నువ్వు ఉస్మానియాలో చేసావు, వివిధ హాస్పిటల్స్ లో కూడా చేసావు, నువ్వు నైట్ డ్యూటీస్ కూడా ఎక్స్ట్రాగా చేసి వర్క్ చేసావు, మరి నువ్వు కూడా యుఎస్ఎంఎల్ఈ అవన్నీ రాసి వెళ్ళిపోతావా ఏంటి అని అంటే, నేను చెప్పాను. ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది శిల్పిరెడ్డి గారు. ఊళ్ళో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నానని చెప్తే ఆయన సంతోషపడ్డారు. ఆ తర్వాత ఒక 2.5 సంవత్సరాలు నేను చిన్న పల్లెటూరు దుబ్బాక అనే ఒక పల్లెటూరులో ప్రాక్టీస్ చేశాను. దుబ్బాక అప్పుడు పల్లెటూరు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మారుమోగే పేరు అది. ఒకప్పుడు దుబ్బాక 2001లో దుబ్బాక ఎవరికి తెలియదు. అక్కడ ఓన్లీ బీడీ వర్కర్స్ రోజు వారి బీడీ చేస్తే తప్పితే వాళ్ళకి ఫుడ్ ఉండేది కాదు. అలాంటి ప్రాక్టీస్ చేశాను. బీడీ వర్కర్స్ మొత్తము, పంట లేదు, వేరే పనులు లేవు, ఓన్లీ బీడీ వర్కర్స్ బీడీలు చేస్తే తప్పితే అక్కడ ఫుడ్ అనేది ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ ప్రాక్టీస్ చేశాను. ఎంతో మందికి ఫ్రీ సర్జరీస్ చేశాను, ఫ్రీ డెలివరీస్ చేశాను, తక్కువ ప్రైస్ తో మేము చేశాము. మెటర్నల్ మార్టాలిటీ అనేది అక్కడ సుమారుగా 800 పైన ఉండే మెటర్నల్ మార్టాలిటీకి ఆ ఏరియాలో బిలో 300కి తీసుకెళ్లిన నేపథ్యంలో నాకు చాలా మంది అప్రిషియేట్ కూడా చేశారు. ఆ తర్వాత నేను హైయర్ ఎడ్యుకేషన్ కోసం వచ్చాను. హైయర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక 2 సంవత్సరాలు పైగా చిన్న ప్లేస్ లో ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను.
ఇలా నేనేం చెప్తున్నానంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు కొద్దిగా సంవత్సరాలు గనక మనము రూరల్ ఏరియాలో వర్క్ చేసినట్టు అయితే ఆ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ కూడా యాడ్ అవుతుంది, వాళ్ళకు మనం చేయాల్సిన బాధ్యత కూడా చెయ్యొచ్చు. ప్రతిసారి సిటీలోనే ఉండాల్సిన అవసరం లేదు, అక్కడ కూడా వాళ్ళు మనకి ఎంతో రకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, వాళ్ళకి మన అవసరాలు ఉన్నాయని చెప్పి నేను చేసిన రోజులు ఉన్నాయి. 5 years ఆఫ్ మై కెరియర్, ఇప్పుడు నాకు 20 years ఆఫ్ మై కెరియర్ లో 5 years నేను రూరల్ సర్వీస్ చేశాను. అది నాకు ఎప్పుడైనా కానీ మంచి అనుభవం మిగులుస్తుంది. అక్కడ మనని దేవుడి కంటే ఎక్కువగా చూస్తారు. ఒక డాక్టర్ అంటే వాళ్ళ కళ్ళల్లో ఆ ప్రేమ, ఆప్యాయత అవన్నీ కూడా ఊళ్ళల్లో ఎక్కువ కనిపిస్తాయి. మన హైదరాబాద్ లో అయితే ఇప్పుడు పేషెంట్లే మనకి ట్రీట్మెంట్ నేర్పిస్తారు. వై ఆర్ యూ నాట్ గివింగ్ దిస్ డ్రగ్ డాక్టర్, దట్ డ్రగ్ డాక్టర్ అని అడుగుతూ ఉంటారు, క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. కానీ పల్లెటూర్లలో మట్టుకు మనం చెప్పింది వాళ్ళు నమ్మకంతో వెళ్తారు. అదే నమ్మకంతో ఖచ్చితంగా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే డాక్టర్ గా నాకు తెలిసింది ఏంటంటే మందులు ఎంత పనిచేస్తాయో మనం చెప్పే మాటలు కూడా అంతే పనిచేస్తాయి, మనం ఇచ్చే కాన్ఫిడెన్స్ కూడా అంతే పనిచేస్తుంది. మనం వాళ్ళ ఫ్యామిలీలో తీసుకొచ్చే చిన్న చిన్న చేంజెస్ కూడా వాళ్ళకి పనికొస్తాయి. ఏదో ఒక ప్రాబ్లంతో వస్తే ఒక డ్రగ్ రాసి పంపిస్తే అది ఎప్పుడు పనిచేయదు, గుర్తుపెట్టుకోవాలి. అది నేను పల్లెటూర్లలో చాలా అబ్జర్వ్ చేశాను. వాళ్ళు డాక్టర్ అంటే ఒక నమ్మకంతో వెళ్తారు, వాళ్ళకి ఏదైనా కానీ ట్రీట్మెంట్ సులువుగా అవుతుంది, ఈజీగా అవుతుంది, ఫాస్ట్ గా అవుతుంది. ఇక్కడ డాక్టర్ దగ్గరికి రావడమే అనుమానంతో వస్తారు, షాపింగ్ చేసినట్టు వస్తున్నారు. సో వాళ్ళకి మనము ఎంత చేసినా కానీ, ఎంత ఇచ్చినా కానీ ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెరిఫై చేసుకుంటారు. ఇద్దరు మనుషులు ఒకలాగా ఎలా ఉండరో ఇద్దరు డాక్టర్స్ కూడా ఒకేలాగా ఎప్పుడు ట్రీట్మెంట్ రాయలేరు. ఎందుకంటే ప్రాబ్లం ని ఒక కోణంలో చూడాలి, ఆ మనిషికి ఆ ప్రాబ్లము ఎలా తీర్చాలనే కోణంలో మనం ఆలోచించాలి. అండ్ అదే మనకి 20-30 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేసే వచ్చే అనుభవం అనేది పుస్తకాల్లో ఉండేది వేరు, నిజంగా లైఫ్ లో ఉండేది వేరు. ఎప్పుడైనా కానీ ఏ ప్రాబ్లం కైనా కానీ మెడిసిన్ మట్టుకు ట్రీట్మెంట్ కాదు, అది వచ్చిన ఎన్వైరన్మెంట్ ని సెట్ చేయాలి, దాని వల్లనే మనకి మార్పు అనేది వస్తుంది. లేకపోతే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే ప్రాబ్లంతో వస్తూ ఉంటారు. సో పేషెంట్ ని అనలైజ్ చేయడము, పేషెంట్ ని సొల్యూషన్ ఇవ్వడము, ఇదంతా ఒక పెద్ద ఆర్ట్. ఖచ్చితంగా ఇప్పుడున్న నేపథ్యంలో డాక్టర్ అంటే ఒక రకమైన వక్రీకరణ బుద్ధితో చూస్తున్నారు తప్పితే, నేను ఒక పల్లెటూరు నుంచి ప్రాక్టీస్ చేసి వచ్చాను కాబట్టి నాకు ఆ వ్యత్యాసం చాలా తెలుస్తుంది. ఖచ్చితంగా శిల్పిరెడ్డి గారు, ఎందుకంటే ఆలోచిస్తాను అక్కడ ఎందుకు ఇలా అయిపోయారు జనాలని. గత వైభవం చాలా అద్భుతం డాక్టర్లు. ఇప్పటికి కూడా పల్లెటూరులో డాక్టర్ అమ్మ అంటారు, ఇక్కడ ఎవరే డాక్టర్ రా అంటారు. ఆ డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మనతో పాటుగా డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు కూడా, ఈమె కూడా వృత్తి డాక్టర్ అయినా సరే, సాఫ్ట్వేర్ అయినా సరే, ఈవిడ కూడా వీర మహిళే. అందుకనే ఈరోజు వీళ్ళందరినీ మనం డిబేట్లో తీసుకోవడం జరిగింది. లక్ష్మీ లావణ్య గారు, హ్యాపీ డాక్టర్స్ డే అండి. For inviting us to the program. Thank you, Dr. Preeti garu, Dr. garu, madam. Meeku kuda iddarki kuda happy Doctors Day. And for all the doctors, for all the patients, mammalni andarni kuda మీరు మమ్మల్ని నమ్మి మా ఆఫీస్కి వచ్చి మా ప్రిస్క్రిప్షన్ రాయించుకుని మాతో ట్రీట్మెంట్ తీసుకుని మీరు అందరూ సరైన ఆరోగ్యంగా ఉన్నారు అంటే మీ మూలానే మేము ఉన్నాం. కాబట్టి ఐ షుడ్ అప్రిషియేట్ ఆల్ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ అస్, హూ కమ్ టు అస్ విత్ గ్రేట్ రెస్పెక్ట్, విత్ గ్రేట్ లవ్ and appreciation. Okay, so Doctors Day is because you all have appreciated, so thank you very much. రైట్, లక్ష్మీ లావణ్య గారు, మీ వైద్య వృత్తిలో మీరు మర్చిపోలేని అనుభవం డాక్టర్స్ డే సందర్భంగా? డాక్టర్స్ డే సందర్భంగా నేను మర్చిపోలేని అనుభవం ఏంటంటే, ఎన్ని దేశాలలో ప్రాక్టీస్ చేసినా, ఇండియాలో చదువుకుని అమెరికాలో చదువుకుని, అమెరికాలో ప్రాక్టీస్ ఇండియాలో ప్రాక్టీస్ రెండు ఒక సమానంగా అయిపోయినాయి నాకు. అంటే ఇక్కడ ఒక 5-6 ఏళ్ళు చదువు, అక్కడ 5-6 ఏళ్ళు చదువు, అక్కడో 7-8 ఏళ్ళు ప్రాక్టీస్, ఇక్కడో 7-8 ఏళ్ళు ప్రాక్టీస్. సో ప్రపంచం అంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్ గా చూస్తున్నా ఇప్పుడు నేను. అందరూ ఒక సమానంగానే కనపడుతున్నాం. ఒక వ్యాక్సిన్ అవనివ్వండి, ఒక పాండమిక్ అవనివ్వండి, ఒక షుగర్ అవనివ్వండి, అంటే నేను ఎండోక్రినాలజిస్ట్ కాబట్టి డయాబెటిస్ స్పెషలిస్ట్ కనుక హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవనివ్వండి, లైఫ్ స్టైల్ అవనివ్వండి, మన మీద ఉన్న సెల్ఫ్ డిసిప్లిన్ అవనివ్వండి, డాక్టర్స్ మీద ఉన్న అభిమానము అనుమానము రెండు కూడా అన్ని చోట్ల ఒకటేలాగా ఉంది అని అర్థమైంది నాకు. ఏ దేశం అవనివ్వండి, ఏ సమాజమైనా అవనివ్వండి. సో మనం ఎంతైతే ఇస్తున్నామో వాళ్ళు మనకు అంత ఇస్తున్నారు.
ఒక్కొక్కసారి మనం కూడా డాక్టర్స్ గా కూడా కొంత కమర్షియల్నెస్, కొంత సెల్ఫిష్నెస్, కొంత మనకి రిజర్వ్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనకి రిజర్వ్ చేసి ఇస్తున్నారు అని కూడా నాకు అర్థమైంది. సో అనుమానం మన మనసులోంచి తీసేస్తే వాళ్ళ మనసులోంచి కూడా పోతుందని అనిపించింది అనమాట. సో మనం ఎంత సెల్ఫ్లెస్ సర్వీస్ నిరంతరంగా చేస్తే అంత బాగుంటుంది ఈ సమాజం అనిపించింది. ఈ ఒక్క సెల్ఫ్లెస్ సర్వీస్ భాగంగా ఒకటి నోబెల్ ప్రొఫెషన్, మా ప్రొఫెషన్, ఈ ప్రొఫెషన్ లో మేము కంప్లైంట్ చేయడానికి పనికిరామని కూడా మాకు అర్థమైంది. మా మీద కేసులు పెట్టినా, వైలెన్స్ చేసినా, మెడికల్ లీగల్ ప్రాక్టీస్ చేసినా మేము దాన్ని లీగల్ గా చట్టబద్ధంగా ఒక ఫైట్ చేయడానికి పనికొస్తామే కానీ మానసికంగా నిరుత్సాహపడడానికి పనికిరాం అనేది నాకు అర్థమైంది. అంటే మానసికంగా మేము నిరుత్సాహపడకూడదు. ఒకసారి మీరు నన్ను ఇన్వైట్ చేశారు, జేపీ గారు, జేడి గారు ఇద్దరు ఉన్నారు ఆ రోజు ప్రోగ్రామ్ లో. వాళ్ళిద్దరూ నన్ను కొంచెం చిన్న క్లాస్ స్పీకర్, ఎందుకనంటే వాళ్ళు పెద్ద వ్యక్తులు, మాలాగా సర్వీస్ చేస్తా ఎన్నో సంవత్సరాలు ఇందులో, ఇంకా వాళ్ళ సర్వీస్ వాళ్ళు చాలా ప్రమాణంగా చేశారు. నిరుత్సాహానికే నిరుత్సాహం పుట్టేలాగా ఉండాలన్నారు వివి లక్ష్మీనారాయణ గారు. మీ మాటలో నిరుత్సాహం కనపడుతుందమ్మా, మీ సర్వీస్ 45 సంవత్సరాలకే అలసిపోతే అట్లాగా దేశానికి మనం ఎంతో చేయాల్సింది ఉందన్నారు జేపీ గారు. మళ్ళీ ఇంకొక మాట చెప్పారు, సమాజం చాలా ప్రభుత్వాలు చాలా చిన్నవి, సమాజం చాలా గొప్పది, సమాజం కూడా చిన్నదే, వ్యక్తిగతం చాలా గొప్పదని చెప్పారు. అంటే మనం వ్యక్తిగతంగా ఎంత చేయగలం అనేది మనం నిరంతరం నిరుత్సాహం లేకుండా చేయాలి అనే ఒక నోబెల్ ప్రొఫెషన్ లో ఉన్నాను కనుక కంప్లైంట్ చేయకూడదు అనేది నిర్ణయించుకున్నాను ఇవాళ రోజు, అట్లీస్ట్ ఇవాళ రోజు. ఎందుకంటే ఇవాళ వచ్చిన డాక్టర్స్ డే కొంచెం స్పెషల్ అండి. ఎందుకంటే ఇన్ని రోజులు డాక్టర్స్ డేగా మేము నా వయసు ఆల్మోస్ట్ ఒక 45-50 మధ్యలో 46th బర్త్డే దగ్గర పడ్డాను. ఈ వయసుకి మేము నేర్చుకుంది చాలా నేర్చుకున్నాం, అయినా సరే అసలైంది ఈ సంవత్సరం నేర్చుకున్నాం. ఎందుకంటే ఒక పాండమిక్ ఎన్వైరన్మెంట్ లో ఇంత అవసరమైన డాక్టర్స్ మీద కూడా వ్యతిరేకత రాగలదా అనేది కూడా నేర్చుకున్నాం. వ్యతిరేకత రాగలదు ఎందుకంటే ఇది ప్రకృతి అండి. ప్రకృతిలో అందరికీ కూడా వ్యతిరేకత భావన అనేది వస్తుంది. ఎందుకంటే కమర్షియల్, ఇప్పుడు ప్రీతి గారు చెప్పారు, ఎంతో బాగా చెప్పారు, షీ మెన్షన్డ్ అబౌట్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద రూరల్ అండ్ అర్బన్ ప్రాక్టీస్. వ్యక్తిగతంగా మనలో వచ్చిన మార్పులు చెప్పారు. ఒక ఎవల్యూషన్. శిల్పి రెడ్డి గారు, శిల్పి నేను మనసులో శిల్పి అనుకుని నోట్లో ప్రీతి అని వస్తుంది. షీస్ అ గుడ్ ఫ్రెండ్ ఆల్సో, నాకు బాగా పరిచయం ఉన్న ఆవిడ. ఇంకొక డాక్టర్ గైనకాలజిస్ట్ కూడా ప్రీతి రెడ్డి గారు, ఆవిడ పేరు వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ. సారీ బట్ ఎనీవే, సారీ అబౌట్ దట్. బట్ నేను చెప్పేది ఏంటంటే బేసిక్లీ అమెరికన్ పేషెంట్స్ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసేవారు, చాలా బాగా ఆదరించేవారు. కానీ ఇంత పొరపాటు అయినా సరే మెడికల్ లీగల్ కేసు లాసూట్ పడిపోయింది. ఇండియాలో కూడా అలాగే అయిపోయింది ఇప్పుడు. అంటే మనం డాక్టర్స్ కూడా మారారేమో, అందుకే మన ప్రజలు కూడా మారారు. మనం కూడా కొంత కమర్షియల్ అయ్యాం. ముందే ఫీజు కట్టించుకున్న తర్వాత చూస్తున్నాం కదండి, మనం ముందే ఫీజు కట్టించుకున్నాకే మనం చూస్తున్నాం. ముందే పేషెంట్స్ చూసిన తర్వాత ఫీజు కట్టట్లేదు. సో అన్ని రకాలు ఉన్నారు, అన్ని రకాలు. మనం అందరినీ జనరలైజ్ చేయలేము. బిజినెసే, సర్వీసే, నోబెల్ ప్రొఫెషనే, కంప్లైంటే. నిరుత్సాహం పడకుండా మనం సర్వీస్ చేయాల్సిన భావం కూడా ఆ భావమే. అన్నిట్లో అన్ని స్పెషల్ గా ఉన్నాయి, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా మనం ముందుకెళ్లాలనేది నేను నేర్చుకున్నాను. ఎంత వ్యతిరేకత భావన వచ్చినా అలసిపోకూడదు అని కూడా నేర్చుకున్నాను వర్మ గారు. ఇందులో అలసట లేదు. ఈ ప్రొఫెషన్ లో అలసిపోయాము, విసుకెత్తిపోయాము, విరక్తి చెందాము, మా వల్ల కాదు అంటానికి లేదు. వీ హ్యావ్ టు గో ఆన్. మా పేషెంట్స్ కూడా మమ్మల్ని అలాగే ఆదరించాలి. సపోజింగ్ నా డే చాలా బ్యూటిఫుల్ గా ఉండాలంటే మార్నింగ్ లేవగానే ఒక ఛాలెంజింగ్ కేసు చేశాను అనుకోండి, లాప్రోస్కోపిక్ సర్జరీ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్, చాలా స్మూత్ గా 0 బ్లడ్ లాస్ తోటి చాలా బ్యూటిఫుల్ గా చేయంగా, దెన్ మై డే విల్ బి బ్యూటిఫుల్. మై డే విల్ బి డెడ్. డే కాదు, ఐఎమ్ డెడ్ ఇఫ్ ఐ కెనాట్ డూ మై మెడికల్ ప్రొఫెషన్. అసలు ఒక ఆపరేషన్ చేయకపోతే ఆ చేతులు ఎందుకు, అసలు చెప్పలేని డిస్కంఫర్ట్, చెప్పలేని డిస్ట్రెస్, చెప్పలేని కోపం. సో ఏంటంటే ఇవాళ అసలు వర్కే లేదు. సండే అనుకున్నా కానీ మాకు ఎట్లుంటుందంటే అమ్మయ్య సండే వస్తుందని. బట్ వన్స్ సండే రాగానే ఎట్లుంటుందంటే ఎప్పుడెప్పుడు మండే వస్తుందా, ఎప్పుడెప్పుడు వర్క్ చేద్దామా. సండే అంటే కొంచెం తక్కువ వర్క్. సో నేను ఫోర్స్ఫుల్గా గత 10 yearsగా నేను సండే ఎమర్జెన్సీస్ తప్పితే చూడట్లేదు. రెగ్యులర్ ఓపీ పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది రాకుండా నా డాక్టర్స్ చూసుకుంటారు. అందరు రౌండ్ ది క్లాక్ ఎండి డాక్టర్స్ కేర్ ఉంది కాబట్టి దే విల్ టేక్ కేర్. సో హాస్పిటల్ సర్వీసెస్ రన్ అవుతాయి. బట్ నేనే కావాలి అనుకుని వచ్చిన వాళ్ళకి సండే ఐ డోంట్ సీ ఓపీ అని చెప్తాను. బట్ మండేకి వచ్చేసరికి ఎప్పుడెప్పుడు మండే పేషెంట్స్ చూద్దామా అన్నంత ఆత్రతగా ఉంటుంది.
సో ఇది మెడికల్ ప్రొఫెషన్ వీ డూ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. అసలు మాకు వర్క్ చెయ్యాలా అని అంత క్రేవింగ్ ఉండబట్టే మేము చేస్తాం. సో ఒక మాకు మాట ప్రతి చెప్తాను house మేడం, ఏం అనుకోకండి, challenge. మీరు సీనియర్ నాకంటే, 1 minute అండి మీరు నాకంటే లక్ష్మీనారాయణ గారు. సీనియర్. ప్యాషన్ మీరు అన్నట్టుగానే మేడం, మనకి చాలా ప్యాషన్ ఉంటది. ప్యాషన్ ఎందుకు వస్తుందంటే ఎడ్యుకేషన్ తో వస్తుంది, సర్వీస్ కాంపిటెన్స్ తో వస్తుంది, మన ఎక్స్పర్టీస్ తో వస్తుంది. ఈ ఎక్స్పర్టీస్ తో వచ్చే ప్యాషన్, పని ఉన్నప్పుడు మనం ఎంతో తేజస్గా వెలిగిపోతూ, పని లేనప్పుడు ఉదాసంగా బోర్ కొట్టేసినట్టుగా ఎందుకు పనికిరావా, మనకి వాళ్ళ పేషెన్స్ లేరేంటా అని బాధపడే పద్ధతిలోకి వెళ్లకుండా, మనల్ని ప్రేమించుకుంటా, మనం ఆదరించుకుంటా, మనకున్న ఖాళీ టైంని కూడా మనం ఎంతో బాగా డెవలపింగ్ మనం అవుతూ పక్కన వాళ్ళని డెవలప్ చేసినప్పుడు మనలో ఈగో కొంచెం తగ్గుతుందేమో. మనలో ఈగో, ప్యాషన్, ఫైర్ కొంచెం తగ్గినప్పుడు మనం మోర్ లైకబుల్ అవుతాము, మోర్ అమికబుల్ అవుతాము. మనం అందరూ మనని డాక్టర్ గా, బియాండ్ డాక్టర్ గా కూడా ఆదరించగలిగే పరిస్థితి వస్తుంది. అదే ఇవాళ రోజు సమాజం నేర్చుకుంది, మనం కూడా డాక్టర్స్ గా అదే నేర్చుకోవాలేమో. డాక్టర్స్ మనం పొగుడుకుని మనం ఆనర్ చేసుకోవడమే కాకుండా, మనం అందరిలో కూడా ఒకటే, మనం అందరికంటే ఏమి స్పెషల్ కాదు, మనము కూడా అందరూ స్పెషలే, మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ స్పెషలే, మనము స్పెషలే అనే మనలో ఈగోయిజం కొంచెం తగ్గించుకుంటే మనం ప్రజలకు ఇంకా బాగా ఉపయోగపడతాము. అలా ఈగో తగ్గించుకున్న వాళ్ళే పెద్ద పెద్ద లీడర్స్ అయ్యారు. ఇవాళ రోజున నిరంతరంగా కష్టపడి ముందుకెళ్ళగలుగుతున్నారు. మన ప్రజలకి కావాల్సింది కూడా అదే. దే ఆర్ లుకింగ్ ఫర్ అ బియాండ్. నాకు నేను చెప్పిన సందర్భం ప్రకారంగా ఏం లేదు, జస్ట్ బ్యాలెన్స్ చేసుకోమని నా మెసేజ్ ఏంటంటే, మేడం గారు ఇందాక మంచి మాట చెప్పారు, ప్యాషన్, వర్క్ విత్ ప్యాషన్ అండ్ ఎంజాయ్మెంట్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ గా చాలా ఎక్సలెంట్ సర్వీస్ ఇస్తాం అనే ఒక భావంతోనే మేము ముందుకు వెళ్తాం. అదొక ఈగో, అదొక మంచి ఈగో. అది లేనిదే డాక్టర్స్ చేసే పని క్రమంగా చేయలేరు. మా సెల్ఫ్ డిసిప్లిన్ దెబ్బతింటుంది. అది ఉండాలి తప్పకుండా. కానీ దాంతో పాటు హంబల్నెస్ కూడా ఉండాలండి, హ్యూమిలిటీ కూడా ఉండాలి. నేనేమి మీకంటే గొప్పవాడిని కాదు, మీరు కూడా గొప్పవాళ్లే, అందరం గొప్పవాళ్ళమే, అందరం కూడా పరమాత్మ స్వరూపులం అనేది ఒక ఆత్మజ్ఞానం తెలిస్తేనే, వసుదైవక కుటుంబకం అనేది మనందరం ఒక సమాన ప్లాట్ఫామ్ మీద ఉన్నామని తెలిసినప్పుడు మనలో భావాలు వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కూడా మనని ఆదరిస్తారు, మనం కూడా వాళ్ళని ఆదరిస్తాం. మనకి కూడా బోర్ కొట్టదు. కేసు సక్సెస్ అయినా నవ్వుతూ ఉంటాం, ఫెయిల్ అయినా నవ్వుతూ ఉంటాం. అన్నిటినీ ఒక సమానంగా తీసుకోగలిగే మనలో దైవికం పెరిగినప్పుడే మనకు క్షమాభావన పెరుగుతుంది, ప్రేమ భావన ఎక్కువగా అవుతుంది. అందరినీ మమతగా కాకుండా సమతగా చూడగలుగుతాం. అదే విధంగా వాళ్ళు కూడా మన సమభావంతో చూడగలుగుతారు. చూడలేకపోయినా మనం క్షమించగలిగి నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ అనే నినాదం తీసుకున్నాం మేము డాక్టర్స్ డే రోజున. వైలెన్స్ చేస్తున్నారు డాక్టర్స్ మీద కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కానీ, డాక్టర్స్ బాగా సంపాదించుకుంటున్నారని కానీ, లేకపోతే మీ సంపాదనతోనే మీకు పని ఉంది కానీ మాతో మీకేం పని ఉందని కానీ ఒక వ్యతిరేకత భావన రావడంతో డాక్టర్స్ కి చాలా మనసు శ్రద్ధ కలిగే విషయం అది. ఇప్పుడు మా డాక్టర్ ఫ్రెటర్నిటీకి ఇంత చదువుకుని, ఇంత సర్వీస్ చేసి, ఇప్పుడు మేడం గారు ఆవిడకున్న సీనియారిటీకి ఆవిడ రిటైర్ అయిపోవచ్చు కూడా కావాలంటే, కానీ కాదు అవరు. ఎందుకంటే ఆవిడ సర్వీస్ కోసం పుట్టారు, సర్వీస్ కోసం చేస్తారు. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా ఎంత బాగా అందిస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. సేవ అందిస్తేనే మేము జయిస్తాం. ఆ రాత్రి మాకు హాయిగా నిద్రపడుతుంది. సేవ చేయలేని రోజున నేను ఎందుకు ఉపయోగపడ్డాను అనే ఒక నిరుత్సాహం కూడా కలుగుతుంది అంటున్నారు. చాలా మంచి భావం. ఆ భావం కోసమే మేము ఉన్నామండి వాళ్ళ రోజున. సో ఆ భావాన్ని గుర్తించాలంటే మేము కూడా ఇంకో స్టెప్ ఎదుగుతున్నాము. కానీ అందరు ప్రజలు కూడా అది గుర్తించి అది సేవగా, సమతగా చూడాలి, మమతగా కాదు. డాక్టర్స్ అందరూ ఒక మాఫియా అని కానీ, ఫార్మా మాఫియా అని కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ బిల్స్ అని కానీ, డాక్టర్స్ ని హాస్పిటల్స్ ని బ్యాన్ చేయటం కానీ, ఒక కమర్షియల్ అనే ఒక స్టాంప్ వేసేసి, మేడం గారు సర్జరీ చాలా బాగా చేస్తారు కానీ కమర్షియల్ అంటారు మమ్మల్ని. కొందరు అంటారు నేను చాలా మంచి మందులు రాస్తానంట, కానీ అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ కాబట్టి అన్ని ఇంటర్నేషనల్ మందులు రాసి బిల్స్ మాత్రం వాయిగొడతానంట. కొందరు అంటారు, నన్ను రివ్యూస్ కూడా రాస్తారు. సో అవి ఏంటంటే అలా అదొక రకమైన భావన. ఆ భావనని ఆ డబ్బు సంపాదించటానికే రాయరు, మన మంచికి రాస్తారు. ఒక వెల్ విషింగ్ టెండెన్సీ ఉంటుంది. చివరాఖరికి మీరు అందరూ బాగుండాలని, హెల్దీగా ఉండాలని, ఆ హెల్త్ లాంగ్ టర్మ్ లో ఉండాలని, ఎక్కువ కాలం పాటు మీరు సజీవంగా చాలా సంతృప్తిగా ఉండాలనే రాసే ప్రిస్క్రిప్షనే కానీ దాంతో వచ్చే లాభం చూడం. ఎందుకంటే మేము వచ్చిన మా ఫుల్ఫిల్మెంట్ సర్వీస్ వెనకమాలే లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడా నడుస్తారు. మేము సరస్వతీదేవి వెనకమాల నడిచినందుకు లక్ష్మీదేవి మా వెనకమాల నడుస్తుంది, కానీ మేము లక్ష్మీదేవి వెనకమాల నడవం. అది తెలియాలి మాకు, మేము చూసిన సర్వీస్ చేసిన పేషెంట్స్ కూడా.
ఇందాక నేను ట్విట్టర్ లో ట్వీట్ చేశానండి, మేము చదువుకుంది మీకోసం, మేము వి లివ్ అండ్ డై ఫర్ యూ అని రాస్తాను. అయితే మీ చదువు మా కోసం, మీ శాలరీ కూడా మా కోసం జోక్ గా ఒక ఆయన ట్విట్టర్ లో నాకు కామెంట్ రాశారు. అంటే వాళ్ళు మా శాలరీని కూడా లెక్క పెడుతున్నారని అర్థమవుతుంది. డాక్టర్స్ డే రోజు ఈ అంశం కూడా నేను ఒక వేదిక మీదకి తీసుకొద్దాం అనుకున్నాను. అంటే మేము ఇప్పుడు మంచి చీర, ఎల్లో చీర నేను, పింక్ చీర ఆవిడ, ఆరెంజ్ చీర ఈవిడ కట్టుకుంటే మా డబ్బులతోనే కదా వీళ్ళు పట్టు చీరలు కట్టుకుని కూర్చున్నారు నగలు పెట్టుకుని, మేము మా డబ్బులతోనే కదా వీళ్ళు ఏసీల్లో కూర్చున్నారు పెద్ద పెద్ద కుర్చీల మీద అని అనుకుంటారు. అయితే ఎస్ కూర్చుంటాం, కానీ మేము ఆ కూర్చోటాని కోసం సర్వీస్ చేయలేదు, కూర్చోటాని కోసం చదువుకోలేదు. నేను అన్నట్టుగా లక్ష్మీదేవి మా వెంట వస్తుంది, కానీ మేము లక్ష్మీదేవి వెంటారు. అయితే ఒక్కొక్కసారి లక్ష్మీదేవి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు, అది కూడా గుర్తించాలి. కానీ మేము మాత్రం లక్ష్మీదేవి వెంటారులో మేము సర్వీస్ కోసమే పుట్టాం, సర్వీస్ కోసమే బతుకుతాం. మీరు బాగుండాలనే మా కోరిక. చివరాఖరికి మీ ఆరోగ్యం మా చేతిలో ఉంటుంది. వి టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ హెల్త్, ఫర్ యువర్ లైఫ్ ఆల్సో. We are beyond doctors అనే ప్రొఫెషన్ లో ఒక ప్రొఫెషన్ లో 24 గంటలు కూడా తక్కువ పడుతుంది. సో అనదర్ థింగ్, సో మా గైనకాలజిస్ట్ మా ఊర్లో, ఐ మీన్ నెల్లూరులో, సో ఆక్సిజన్ వన్ మినిట్ అండి శిల్పి రెడ్డి గారు, ప్లీజ్ 1 minute. యశోద గారు, యా, మా నెల్లూరులో గైనకాలజిస్ట్ ఇవి గొప్పతనం చెప్తాను. ఒకసారి అదే ఈ మధ్య సడన్ షార్టేజ్ వచ్చింది, ఆక్సిజన్ షార్టేజ్ వచ్చేసి ఇంక్లూడింగ్ గైనకాలజిస్ట్ మొత్తం అన్ని షట్ డౌన్ చేశారు. ఎవరికి కోవిడ్ హాస్పిటల్ తప్పితే ఎవరికి ఇవ్వమని. సో ఎవ్రీ వన్ స్టార్టెడ్ కాలింగ్ మీ, మేడం ఇదేంటిది, నాకు డెలివరీ పేషెంట్ ఉంది, నాకు సెక్షన్ చేసేటప్పుడు పేషెంట్కి ఎలాగా, బేబీకి ఎట్లా, అందరు వరీ అయిపోయారు. సో నేను అందరికీ ఒకటే చెప్పేసాను, సో మనకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో, అన్లెస్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, ఆ పేషెంట్ లైఫ్కి సేవ్ చేసే అంత మాత్రమే మీరు వాడితే. సో నేను మా వాళ్ళని గైనిక్ నా దీనికి ఎంత రిక్వైర్మెంట్ మీరు పర్ డే అవుతుంది అంటే, వాళ్ళు పర్ డే ఒక 5 జంబోస్ అంటే బ్రహ్మాండమైన సిలిండర్స్, 5 సిలిండర్స్ జంబోస్ మీరు రోజు వాడతారంటే, అవును వాడతాము, లేబర్ వార్డులోను, ఇక్కడ ఓపీ బేబీస్కి వాడతాము, ఓటీల్లోనూ వాడతాం, అంత లావిష్గా వాడుతున్నారు. సో నేను ఒక్కసారిగా మీరు అంత వాడేదానికి వీల్లేదు, బేబీస్కి పెట్టేదానికి కూడా అన్లెస్ బేబీ ఇండికేటెడ్ తప్పిస్తే పెట్టేదానికి వీల్లేదు, మదర్కి కూడా చాలా అవసరం అంటే తప్పితే పెట్టేదానికి వీల్లేదు. థియేటర్లో కూడా ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతుందంటే మాత్రమే పెట్టండి, ప్రొఫిలాక్టిక్గా పెట్టేదానికి లేదు అని చెప్పి మా డాక్టర్స్ అందరికీ మా గ్రూప్లో అదే పెట్టాను. ఎందుకు వాడుతున్నారు అంత ఎక్కువ, ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్ చచ్చిపోతున్నారు అని అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది కాబట్టి ఎవ్వరికి అన్నని ఇచ్చేదానికి వీలే లేదు. సో మనం వీ విల్ ఆస్క్, మనకి ఇవ్వకుండా ఎట్లా చేస్తారు, మనం వీ హ్యావ్ టు డూ ప్రొటెస్ట్ అట్లా ఇట్లానే ఒకళ్ళిద్దరు కొంచెం అన్నారు. కానీ బట్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్కి నేను చెప్పాను, ప్రొటెస్ట్ లేదు, మట్టిగడం లేదు, ఎందుకు వాళ్ళు ఇస్తారు, బట్ వీ హ్యావ్ టు హ్యావ్ అని. అంటే మాకున్న వాళ్ళు ఇచ్చిన పర్మిషన్, ఇన్ని సిలిండర్స్ మేము ఇస్తాం పర్ డే అని చెప్పి కలెక్టర్ గారు మాకు చెప్పారు. సో ఐ హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ. అందరికీ ఎవరెవరికి ఏ రోజు పోవాలనే దాన్ని నేను ఒకళ్ళని అపాయింట్ చేసి వాళ్ళని పంపించి. రైట్ ఓకే. శిల్పిరెడ్డి గారు, రైట్ శిల్పిరెడ్డి గారు, ఓకే. శిల్పిరెడ్డి గారు, చాలా మందికి మీరు ప్రాణదాతలు అయ్యారు, ఖచ్చితంగా ప్రాణాలు నిలబెట్టారు. చాలా ఇన్సిడెంట్లు ఉండొచ్చు, ఎందుకంటే సుమారు 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో మీకు, లక్ష్మీనారాయణకి, ఇంకా యశోద గారికి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో అబ్బా ఈ ప్రాణాన్ని నేను సేవ్ చేయగలిగానరా అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా అండి? అంటే రిస్క్ తీసుకుని ఇంక లేదు, ఇంక హోప్ లేదు అన్న టైం నుంచి కూడా ఏవైనా అలాంటిది? ఖచ్చితంగా అండి. ఒక చిన్న మారుమూల చిన్న గ్రామం తౌట దగ్గర ఒక చిన్న చందాపూర్ అనే ఒక చిన్న విలేజ్, ఆ విలేజ్ లో అబ్స్ట్రక్టెడ్ లేబర్ లో ఒక పేషెంట్ ఉంది, పేషెంట్ ని తీసుకురాలేము, మీరు కనుక ఏమన్నా రాగలుగుతారా అని అడిగితే నేను వస్తానని చెప్పాను డెలివరీ చేయడానికి. అయితే వాళ్ళన్నారు అది అబ్స్ట్రక్టెడ్ లేబర్, డెలివరీ అయ్యే పరిస్థితి లేదు, పేషెంట్ మేము తీసుకురాలేమంటే 15 నిమిషాల్లో నేను ఫాస్ట్ గా వెళ్తే అక్కడ కరెంట్ లేదు, చిన్న టార్చ్ లైట్ లో, యు వోంట్ బిలీవ్ వర్మ, చిన్న టార్చ్ లైట్ లో అప్పటికప్పుడు స్టెరిలైజ్ చేసేసి అప్పటికప్పుడు మేక్ షిఫ్ట్ ఓటీ తయారు చేసి అప్పటికప్పుడు నేను అక్కడ ఆ టైంలో సిజేరియన్ చేసి ఆ మదర్ ని కాపాడాను. తీరా చూస్తే ఏంటి, అది ట్విన్ బేబీస్, వాళ్ళకి అది కూడా తెలియదు, ట్విన్స్ అని కూడా తెలియదు.
సో ఆ టైంలో ట్విన్స్ కాబట్టి ఇంటర్ లాక్ అయిపోయి డెలివరీ ప్రోగ్రెస్ అవ్వట్లేదు, వాళ్ళకి తెలియదు ఇంట్లో డెలివరీ అవుతుందని వాళ్ళు కూర్చున్నారు. సో ఒక If you చిన్న excuse టార్చ్ me, లైట్ వేసి మేము సిజేరియన్ సారీ టు చేసి ఇంటరప్ట్ యూ, ఆ మదర్ ని ఇద్దరు బేబీస్ ని కాపాడాము. ఎమర్జెన్సీ అవుతుంది. అది ఓకే ఓకే అప్పట్లో ఓకే చాలా ఓకే పెద్ద మేడం, sensation. ప్లీజ్ క్యారీ ఆన్. అప్పట్లో Sorry, చాలా I'm పెద్ద really so sensation. ఓకే sorry. ప్లీజ్ హ్యాపీ డాక్టర్స్ డే మేడం, ప్లీజ్. హ్యాపీ డాక్టర్ కలెక్టర్ గారు కూడా పిలిచి అప్రిషియేట్ చేశారు. అయితే ఆ పిల్లలకి మొన్నే ఆల్మోస్ట్ ఒక 2-3 months బ్యాక్ మ్యారేజ్ అయింది. ఓ గ్రేట్. 20 years బ్యాక్. సో ఆ మ్యారేజ్ కి నన్ను పిలిచారు, నేను వెళ్ళాను, అటెండ్ అయ్యాను. వాళ్ళందరూ చెప్పుకున్నారు ఈ మేడం వచ్చి డెలివరీ చేశారు. దిస్ వాజ్ ఇన్ 2001 December ప్రాబబ్లీ. సో ఆ పిల్లల పెళ్లికి కూడా నేను వెళ్ళాను. సో ఇంతగా గుర్తు పెట్టుకుంటారు పల్లెటూర్లలో. బట్ దిస్ వాజ్ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే ఆ టైంలో నేను జస్ట్ ఎంబీబీఎస్ పాస్డ్ అప్పుడు అండర్ టార్చ్ లైట్ సర్జరీ చేశాను. ఇది మట్టుకు నా లైఫ్ లో ఎప్పుడు నేను గుర్తు పెట్టుకుంటాను. ఇప్పటికి కూడా చెప్తాను, మీరు ఇంత గ్యాడ్జెట్స్ తో లగ్జరీతో కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉన్నారు, నాకు ఏమి ఇవ్వకపోయినా కానీ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తే నేను డెలివరీ చేస్తాను, 2 ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తే నేను సిజేరియన్ చేస్తాను. ఆర్భాటాలు వద్దు, పెద్ద టేబుల్ నిండా ఏమి పెట్టొద్దు, చాలా మినిమలిస్టిక్ గా పెట్టండి, చాలా మినిమలిస్టిక్ గానే నేను చేస్తాను. ఎక్కువగా సూచర్ మెటీరియల్ కానీ బ్లడ్ లాస్ కానీ ఏమీ లేకుండా నేను చేస్తాను సర్జరీ అని చెప్తాను. రైట్, ఓకే, చాలా మంది వచ్చి చూసిపోతారు. గ్రేట్ సర్జరీస్ నిజంగా డాక్టర్స్ డే సందర్భంగా చాలా అద్భుతమైన మీరు చేసింది. అంటే ఇలాంటివి ఒక ఇన్స్పిరేషన్ కలిగించాలండి. ఎన్నో రాగల వైద్యులకి ఈవెంట్స్ ఉన్నాయి వర్మ. నెక్స్ట్ తరాన్ని. అవును, కొన్ని వేలు పెరిఫెరీస్ లో అయితే కొన్ని వేల సందర్భాలు, ప్రతి ఒక్క కేసు వాళ్ళని కాపాడిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది చాలు. ఖచ్చితంగా మనశ్శాంతికి మించిన ఆస్తి మరొకటి లేదండి, నో డౌట్. అది ఏమున్నది, డబ్బు ఈ రోజు వస్తుంది రేపు పోతుంది, ఉంటే 4 కూరలు తింటాం, లేకపోతే 1 కూరతో తింటాం. బతకడానికి 1 కూర సరిపోద్ది, 4 కూరలు అవసరం లేదు. అదేదో మన లగ్జరీ కోసమో లేకపోతే మనం ఏదో వైఫై చూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు అంతే, మానవ ప్రయత్నాలు. ఇందులో కింద ఉన్నవాడికి వేరేగా ఉండదు, పైన ఉన్నవాడికి ఇంకో రకంగా ఉండదు. ఆడు ఏసీలో తిరిగితే వీడు స్వచ్ఛమైన గాలిలో తిరుగుతారు, సింపుల్ అది. లక్ష్మీలాల్ గారు మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా? ఎస్ అండి, థ్యాంక్ యూ. శిల్పి గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఐ కుడ్ స్టాప్ అప్లాడింగ్ యూ ఫర్ రూరల్ ప్రాక్టీస్. వెరీ నైస్. యాక్చువల్ గా రూరల్ ప్రాక్టీస్ అనేది ఒక మంచి అంశం. ప్రతి డాక్టర్ కూడా సర్వీస్ పరంగా ఎంతో కొంత సమయం రూరల్ ప్రాక్టీస్ లో గడపాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి మోస్ట్ నీడీ పీపుల్ కి మనం సర్వ్ చేస్తున్న అవుతాము. అక్కడ ఇబ్బందులు మనకు తెలుస్తాయి. మనం ఆ ఇబ్బందులు గమనించుకుని మనం ఆ ప్రక్రియ ఇంప్రూవ్ చేసే అవకాశం మనకు ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మనకు ఏదైనా పోర్ పేషెంట్ ఓపీలో వస్తే మనకు ఆ సాఫ్ట్ కార్నర్ కూడా ఉంటుంది. అవును. సో వర్మ అడిగినట్టుగా నా ఎక్స్పీరియన్సెస్ అంటే నేనేమి డ్రామాటిక్ డాక్టర్ ని కాదు, ఎందుకంటే నేను ఎండోక్రైనాలజిస్ట్ ని. ఎండోక్రైనాలజిస్ట్ అంటే వెరీ హైలీ ఇంటలెక్చువల్ థియరిటికల్ నాలెడ్జ్, థియరిటికల్ అండ్ నాన్ డ్రామాటిక్ ప్రిస్క్రిప్షన్ పవర్ ఉంటుంది మాకంతే. నాన్ డ్రామాటిక్ కౌన్సిలింగ్ పవర్ ఉంటుంది. మేము ఎవరికి సర్జరీస్ చేసి బతికించలేము, ప్రాణాలు పోసి పురుళ్ళు పోయలేము. కానీ మేము చెప్పే మాటలు, మేము చేసే కనెక్ట్, మాకు ఏర్పడిన పార్ట్నర్షిప్, మేము ఎన్నుకున్న మంచి మందులతో, మేము ఇచ్చిన సమయాన్ని, మేము ఇచ్చిన నమ్మకాన్ని, వాళ్ళకున్న షుగరు, బీపీ, ఒబిసిటీ, ఇన్ఫర్టిలిటీ, పీసీఓడి, థైరాయిడ్, గ్రోత్, ఇటువంటి ఎన్నో డిజార్డర్స్ ని యూటర్న్ తిప్పి వెనక్కి తీసుకెళ్ళగలిగే అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడు. సో యూటర్న్ అంటే అసలు అవి లేకుండా పూర్తి స్థాయిలో కంట్రోల్ గానీ క్యూర్ గానీ కూడా అయిపోయేటట్టు. అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ కదా ఇవన్నీ కూడా, లైఫ్ స్టైల్ ఆర్ మన లైఫ్ స్టైల్ కి సంబంధించిన డిసీజెస్ కనుక చాలా వరకు మనం అరికట్టగలం అనే ఒక మంచి కౌన్సిలింగ్ చేసుకుంటా ముందుకెళ్ళి యూటర్న్ అనే ఒక బుక్ రాసే పని మీద ఉన్నాను. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ మా కౌన్సిలింగ్ తో, మా ట్రీట్మెంట్ తో ఈ జబ్బుల నుంచి పూర్తి స్థాయిలో బయటపడిపోయారు. సో వాళ్ళ టెస్టిమోనియల్స్, వాళ్ళ స్టోరీస్, వాళ్ళలో వచ్చిన సామాజిక మార్పు, అంటే ఒక వ్యక్తిగతమైన మార్పు. సో నేను ఎక్కువగా నా ఎడ్యుకేషన్ ద్వారా నేను ముందుకు తీసుకెళ్ళగలిగేది ఏంటంటే మెడిసినే కాకుండా ఒక మార్పు, ఒక చైతన్యం. ఆ చైతన్యం ఎలా ఉండాలంటే మన జబ్బు నుంచి మన ఆలోచన, మన ఆలోచన నుంచి మన దినచర్య, మన దినచర్య నుంచి మన ఆధ్యాత్మిక ఎదుగుదలతో మనం మెరుగుపడితే మన ఆరోగ్యం, మన ఇల్లు, మన శరీరం మనం చాలా ఎదుగగలుగుతాం. సో నాన్ డ్రామాటిక్ గా చిన్న చిన్న మార్పులు రోజుకు ఒక 20 మందిలో మేము చేయగలిగే కౌన్సిలింగ్ తో 1 సంవత్సరం పాటుగా ఒక 20,000 మందికి, ఒక ఎన్నో సంవత్సరాలు ఎన్నో లక్షల మందికి ఇవ్వగలుగుతాను అనే ఒక
ఒకటే ఒక ఆశతో మేము రోజు పొద్దునుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ లో కూర్చుంటాం అన్నగారు. నాన్ డ్రామాటిక్లీ ఇంప్రూవింగ్ ద కంట్రీ ఇన్ అ డ్రామాటిక్ వే అనేది నేను నా ప్రొఫెషన్ లోంచి చేయగలుగుతున్నాను అనే ఒక మంచి సంతృప్తితో నేను ఈ మెసేజ్ ఇవ్వటం జరిగింది. రైట్. శిల్పిరెడ్డి గారు, So, ఫైనల్గా ఇంకా ఏమైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్? రైట్, ఓకే. లక్ష్మీలాని గారు, ఫైనల్గా డాక్టర్స్ డే సందర్భంగా మీరు ఇచ్చే మెసేజ్ తోటి డాక్టర్స్ కావనియండి లేదా మీ జూనియర్స్ కావనియండి. తోటి డాక్టర్స్ కి, జూనియర్స్ కి, డాక్టర్స్ ఆస్పైరెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రొఫెషన్ లో మనం ఇచ్చేది ఎక్కువ, తీసుకునేది ఎక్కువ. ఆ భావంతోనే మనం ముందుకెళ్ళాలి, ఆ భావనతోనే రావాలి. చదువు మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి, సబ్జెక్ట్ మీద, సైన్స్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి. ఏ మాట మాట్లాడినా, ఏ ఆలోచన చేసినా చివరికి సైన్స్ టు ద సొసైటీ అనే ఒక మంచి మోటోతోనే మనం ముందుకెళ్ళాలి. ఈ మోటోతో మనం ఇంకెన్నో యాడ్ చేసుకోవచ్చు. డబ్బు, బిజినెస్, ఎదుగుదల, పబ్లికేషన్స్, పాలసీ రైటింగ్, ఇంకా ఎన్నెన్నో, మనం సొసైటీ డెవలప్మెంట్, గవర్నమెంట్, పాలిటిక్స్, ఫిలాసఫీ, ఇంకా ఎన్నో చాలా చేసుకోవచ్చు. కానీ బేసిక్లీ సైన్స్ గట్టిగా ఉండాలంటే మనం చాలా కష్టపడి మనం బాగా చదవాలి. ఎంత వయసు వచ్చాక 75 ఇయర్, 85 ఇయర్ రిటైర్డ్ అయ్యే డాక్టర్స్ కూడా రోజుకి 2 గంటలు చదివే డాక్టర్స్ క్వాలిటీ వేరేగా ఉంటుంది, వాళ్ళ ప్రొఫెషనలిజం వేరేగా ఉంటుంది. చదువు దూరంగా చేసి పబ్లికేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి, సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డాక్టర్స్ అవ్వాలి. వాళ్ళైతేనే మంచి డాక్టర్స్ గా చివరాఖరి స్టేజ్ వరకు కూడా బాగుంటారు. వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు చాలా ధ్యాస పెట్టాలి. డాక్టర్స్ ఎప్పుడు కూడా సర్వీస్ చేస్తూ సెల్ఫ్ బర్న్ అయిపోతారు, వాళ్ళు బర్న్ అయిపోతారు. వాళ్ళే బర్న్ అవుతూ పక్కన వాళ్ళకి కాంతి వెలుగిస్తారు. కనుక మనల్ని మనం చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యం కూడా మనం చూసుకుంటా, మన మనశ్శాంతి కూడా మనం చూసుకుంటా, మనం వేరే ప్రజలందరికీ ఏం చెప్పాలంటే, మనం చేసేదే మీకు చెప్పాలి. రోల్ మోడల్ అవ్వాలంటే ముందు మనం ఎక్సర్సైజ్ చేయాలి, మనం టైంకి పడుకోవాలి, మనం సరైన ఆహారం తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగానే వేరే వాళ్ళందరూ కూడా డాక్టర్స్ మీద వ్యతిరేకత చేసే వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి, వాళ్ళ డాక్టర్స్ డే రోజున డాక్టర్స్ ని ఆదరించండి, డాక్టర్స్ ని ప్రేమించండి, మమ్మల్ని నమ్మండి. మేము మీకోసమే ఉన్నాం, మీకోసమే చదువుకున్నాం, మీ మంచే కోరుతాం, మీ శ్రేయోభిలాషమి. మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, కోప్పడినా, మీకు గట్టిగా చెప్పినా, మీకు బిల్లు ఎక్కువ వేసినా, మీకు మందులు ఎక్కువ రాసినా, మీకు అనవసరంగా ఇన్సులిన్ రాసినా, మీకు అవసరం కాబట్టే, మీకు అది మంచి జరుగుతుంది కాబట్టే, అది సైంటిఫిక్ గా, సామాజికంగా, మీ వ్యక్తిగతంగా అది మీకు మంచి చేస్తుంది కాబట్టి మీకోసం అని ఆ డెసిషన్ తీసుకోవడం జరిగిందనే మమ్మల్ని నమ్మండి అని అడుగుతున్నాను. హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు, హ్యాపీ డాక్టర్స్ డే మరోసారి. థ్యాంక్ యూ అండి యశోద గారు, థ్యాంక్ యూ శిల్పిరెడ్డి గారు. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ పీపుల్. స్టే ట్యూన్డ్ టు 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.